స్వామి దయ అతనే సదా తోడు మీద. ఏం చెప్పాలో సార్ చెప్పు చెప్పు సార్ మళ్ళీ చెప్పు. బాగా చదువుకోండి, మీ గురించే కదా చెప్తున్నాను. బాగా చదువుకుంటారని. మరి మేము బాగా చదువుకోబట్టే కదా ఇంత మేము అందరినీ చూస్తున్నాం. మరి మీరు అలాగే బాగా చదువుకొని అందరినీ చూస్తారు. మీరు బాగా మీ గురించి చెప్తున్నాను. మీరేం కోపం అది తెచ్చుకోకండి. అలాగనేసి అని చెప్తాను నేను. మీరు అన్నీ కుర్రోడు కదా, బాధపడకండి. మీ గురించే కదా చెప్తాడు. మరి మా డాడీ బాబాయాలు మరి నువ్వెందుకు మాకు అప్పుడు అలా చెప్పలేదు? చెప్పేదాన్ని కదా చదువు. మాకెక్కడ చెప్పేదాన్ని? మాకు కాన్పు కాన్పు అని స్టార్ట్ చేసేదానివే. మొగుడు వల్ల సుఖం లేకపోతే పోయింది, కాన్పు వల్ల సుఖం లేదు అనేదానివే. ఊరు మొత్తం మీద ఇలాంటి కాన్పు ఎవ్వరికి లేదు అనేదానివే. మొత్తం ఏకారు పెట్టేదానివి కాన్పుని. మరి అలా ఇసుక పెట్టేసి ఊరు మరి వాళ్ళు మీలాగా ఇసుక పెట్టారు. నాకు మేమే ఇసుక పెట్టేసేవాళ్ళం అంతా. మీరే ఎక్కువ ఇసుక పెట్టేసేవారు. డాడీ ఒక్కేసి, మీరు ఒక్కేసి, మీ పెద్దమ్మ ఒక్కేసి. పెద్దమ్మ మా దొడ్డమ్మ కలిసి ప్రాణాలు ఎగరబెట్టేసేవారు. ఆ కోపంలో అలా తండ్రి దయ మీకు మంచి రోజులు ఇవ్వాలి, ఆరోగ్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలి స్వామి. అమ్మాయికి తల్లి, నా కాలు తల్లి, అందరూ సంతోషంగా బాగా ఉండాలి. ఎప్పుడు ఏమీ అనుకోకూడదు. ఇంట్లో ఒకరి మీద చిన్న కోపాలు వచ్చినా మామూలుగా సర్దిసుకోవాలి. మామూలుగా మంచి మాటలు మనం చెప్పేసుకోవాలి. అదే కదా నువ్వు చెప్తాను కానీ సర్దుకోవట్లేదా? నీకు తెలుసమ్మా అనుకున్నాను. అలాగా నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు అలాంటి ఏమి రానివ్వని అలా పెద్దదాని కదా అలాగన్నా. ఎప్పుడు కోపం నువ్వు ఫస్ట్ నుంచి, నువ్వు చిన్నప్పటి నుంచి నీకు మంచి బుద్ధి, మంచి మాటలే చెప్పేవాడు. డాడీకి కూడా అలా చెప్పు. డాడీ చెప్తే చేయలేక నీకు ఒక్కడికే నేటి దేశం అంతా చెప్ప. మమ్మీ చెప్పేది అంటావా? తమ్ముడు 5,000 ఇస్తున్నాడు, నేను 5,000 ఇస్తున్నాను. నెలకి 10,000 వస్తుంది. ఆయనకి అడ్డేటి అలా కాదు. నేను చెప్పేది ఈయన ఇలా బెంగెట్టుకుంటున్నాడనే ఇంకా ఆడు స్టార్ట్ చేసేప్పుడు 6 నెలల నుంచి ఎప్పుడు ఎత్తున్నాడో, నేను 3 నెలల నుంచి నేను స్టార్ట్ చేశాను. ఏమైనా చిన్న చెప్తే వస్తా అంటారు కదా. మన కుట్టికేటి దేశం అంతా చెప్తున్నారా బరువుగా. మొన్న రాత్రి ఎప్పుడెప్పుడు తెల్లారేసరికి షాపింగ్ చేసి కార్డులు, ఆధార్ కార్డులు ఏవో అన్నీ జెరాక్స్లు తెచ్చేసి 3 గంటల తెచ్చేయండి అంతే. ఊరు తెల్లారు లేచేసి మాది కోరి కోరెట్సి అలా కోరెట్సి ఇలా కోరెట్టి ఆ రాంగోడు ఫోన్ చేస్తే ఏది చేయొద్దు. రేటు ఇప్పుడే చేసేసి ఎక్కడా పోతాము. ఏది షాటింగ్ వేయకు, ఏమీ వేయకు. ఇప్పుడు ఎలా పట్టుకుపోతామని చక్కగా చెప్పినాడు. చెప్తే నువ్వు అప్పుడు తాపి పడ్డాడు. అలాంటోడు దేశం అంతా ఉంది కదా, మనకే నేటని నేను అంతా నేదని. నేను చాలా సార్లు చెప్పాను, చేయిస్తే సరదాగా టైంపాస్ చెయ్యి, అంతేగాని నువ్వు ఎగలాడిపోయి బెంగెట్టిపోయి ఇవన్నీ చేయనవసరం లేదు. అందరికీ కదా, దేశం అంతా కదా. వినాలంటే మనం ఒకళ్ళే చెరుముక్క పిండిసినోడు పిండిసోడు బాధపడి వాళ్ళు. ఇప్పుడు దేశం అంతా మెల్లినట్ట పోయిన నెల ఈ నెల ఈ డబ్బులు తీసుకోమంటారట. అది ఉంటే మళ్ళీని ఒత్తినిచ్చేయడం అయితే మళ్ళీ డబ్బులు తీసుకోమంటుందట. మా ఇదారు గవర్నమెంట్ అలాగే వాళ్ళకి మరి ఎందుకు అలా చెప్తున్నారా? మన గవర్నమెంట్ వెళ్ళారు ఈవేళ పొద్దుటే మిషన్ పని చేయలేదట. చేయకపోతే డబ్బులు తీసుకొని 2 నెలలు ఇయ్యని 3-4 కార్డులకి ఇచ్చి సాపియండి అన్నారట. అందువల్ల ఆపేసి వచ్చింది. నేను అలాగే అంటున్నాను, మీరు చెయ్యకపోతే మరీ ఊసిపోక అలా బాధపడతారు. వరకు ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఇంకా ఆయన మొట్టకాయం చేసుకుంటున్నాడు కదా, ఫోన్లే అని దాని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు మనకి అద్దెలు అవి వస్తున్నాయి కదా, రాజగోడు కూడా అనుకున్నాం ఇంక ఈయనకి ఇబ్బంది పడకుండా ఉంటే ఇష్టం మంచిదని చెప్పేసి ఇంకా ఇంకే ధీమాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను ఏమన్నానంటే 5,000 సరిపోద్దా, 10 ఇమ్మంటావా అన్నాను.
అంటే ఆయన అన్నాడు లేదురా మన ఊళ్ళో 5,000 ఉంటాయి రాజాలా బతికేవచ్చు, 10,000 ఉంటాయి ఇంకనే సూపరు, అన్నీ మీరే చూసుకుంటారు, చాలు ఇద్దరు సరుకు అది అన్నీ మీరే చూసుకుంటున్నారు కదా, ఇంకా అలాంటప్పుడు డబ్బులు అవసరం ఉందిలే. అదే అన్నాను, అవసరం అయితే మొమాటం లేదు అడగండి, 10 కావాలంటే 10 పెడదాం అంటే అన్నాడు లేదురా ఏదైనా అవసరం అయితే మీరే కదా చూస్తున్నారు మొత్తం అన్ని, మళ్ళీను ఇంకెందుకు ఏదైనా అవసరం అయితే చెప్తానులే అప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇస్తారు కదా, ఇప్పుడు ఇప్పుడు నీకు అని కాదు, ఏదైనా కొనాలన్నా చేయాలన్నా చెప్తే ఆడో నేను ఎవరో ఒకరు కొద్దిగా యాక్టివ్గా అవుతాం కదా అని చెప్పేసి. ఇస్తారు కదా, ఎప్పుడు ఇస్తున్నారు మరి. అది డాడీ ఫస్ట్ నుంచి ఇంక అన్నిటికి అలాగే కదా, ఫస్ట్లో కోటాలు ఇచ్చుతాడు కాదు టైంకి గుళ్ళకి సీల్ వేయించోడు కాదు, వాళ్ళు ఎక్కడో ఉన్నారని వేసేసి పారిపోవడం, గుళ్ళు బేగబెట్టడం, ఆ దేవుళ్ళు అందరూ మొక్కేసుకోవడం, వాళ్ళు కలవాలి కాదు తాగండి. ఇంకా ఇవి అప్పుడు మేత ఇంకా ఇప్పుడే నేను అప్పుడు పప్పు సారు చేయండి, చేపలు కొనండి, రొయ్యలు కొనండి, నెత్తళ్ళు కొనండి, ఎవరు అవి ఆరైలు ఎంఆర్ఐలు ఎన్ని కొనమనేవారు, మంచాలు చేయించమనేవారు, డైనింగ్ టేబుల్ చేయించమనేవారు, ఎన్నో బోల్డ్ కోరికలు కోరేవారు. వీళ్ళు ఇంకా డబ్బులే తీసుకుంటాం. మొన్న ఉడక జల్దని పట్టాను ఆ కేకు మళ్ళీ ఏంటంటే అన్నీ మరి మండలం మొత్తం మీదే కొని ఉంటారులే, అన్నారు వడ్డాదులను ఇక్కడ చూడాలి అన్నారు. అదే